ఇందాక చదివించిన మూల వాక్యంలో నుంచి కొన్ని కీలకమైన విషయాలు మీతో పంచుకోవాలి. నేను ఒకసారి ఆ మూల వాక్యాన్ని మళ్ళీ చదవండి. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. హల్లెలూయా. క్రీస్తు శిలువ వ్యర్థము కాకుండానట్లు అనే పదం పౌలు మహనీయుడు ఇక్కడ పలికాడు. నేనేదో మీకు అర్థం కాని సందేశం ఇస్తానని మీరు అనుకోవద్దు. కొన్ని ముఖ్యమైన సంగతులు ఈరోజు నేను మీతో మాట్లాడాలి. కాబట్టి ఎవ్వరూ దయచేసి పరధ్యానంగా ఉండొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు, సంతలో తిరిగినట్టు అటు ఇటు తిరగొద్దు. కాస్త ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రశాంతంగా కూర్చుని దేవుని మాటలకు చెవినివ్వండి. ఈ లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వాళ్ళు కూడా ఆ పనుల్లో ఈ పనుల్లో ఉంటా పండుకొని ఎట్లా పడితే అట్లా నిర్లక్ష్యంగా ఉంటా. దయచేసి మీరు వాక్యం వినొద్దు. దేవుని వాక్యం ఎంతో విలువైనది, ప్రాముఖ్యమైనది కనుక అమర్యాదగా ఎట్లా పడితే అట్లా ఉండి దేవుని వాక్యం వినొద్దు. జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మీరు భయభక్తులు కలిగి ఉండి దేవుని మాటలు వినండి. సిలువ వ్యర్థమైద్దా? కానీ వ్యర్థం అయిద్ది అనే మాట పౌలు భక్తుడు వాడాడు ఇక్కడ. క్రీస్తు సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. అంటే వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను పంపాడు అన్నాడు కదా. వాక్చాతుర్యం లేకుండా యేసు సిలువను మనం ప్రకటిస్తే అప్పుడు అది వ్యర్థం కాదట. ఒకవేళ వాక్చాతుర్యంతో సిలువను ప్రకటిస్తే సిలువ వ్యర్థం అవుతుందట. ఈ ఒక్కచోట ఈ మాట అనలా. 2వ అధ్యాయంలో కూడా మొదటి వచనం నుంచి చూస్తే, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నిరుగకుందునని నిశ్చయించుకుంటుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. వాక్చాతుర్యము అంటే మాటలలో నేర్పరితనం. దేవుని సువార్త అవతలి వాళ్ళలో పని చేయాలి అంటే తీయని చక్కని లాలన మాటల చేత కాదు కానీ వాక్చాతుర్యంతో, మాటల యందు నేర్పరితనంతో పని కాదు కానీ వాక్ శక్తి ద్వారా పని అవుతుంది. వాక్చాతుర్యం వేరు, వాక్శక్తి వేరు. వాక్చాతుర్యంతో ప్రకటిస్తే సిలువ వ్యర్థమవుతుంది కాబట్టి నేను వాక్చాతుర్యం జోలికి పోలేదు. మాటలలో నేర్పరితనం, పనితనం, అవతలి వాడిని మెప్పించడానికి తీయని మాటలు ఉపయోగించి ఏవేవో కల్పనా కథలు మాట్లాడి పనికి మాలిన విషయాలన్నిటినీ తీసుకొచ్చి ఆ సుత్తంతా చెప్పడానికి నాకు ఇష్టం లేదు. సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని నేను ఎరగకుందునని మీ మధ్య నిశ్చయించుకుంటుని అన్నాడు. అంటే వాక్చాతుర్యంతో ప్రకటిస్తే సిలువ వ్యర్థమవుతుంది. వాక్చాతుర్యం కాకుండా వాక్ శక్తితో ప్రకటిస్తే సిలువ సఫలమవుతుంది. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మేడగది మీద వారందరూ పరిశుద్ధాత్మతో నిండుకుని భాషలతో దేవుని మహిమపరిచారు, అన్య భాషలతో దేవుని మహిమపరిచారు. ఆ టైంలో పేతురు ఒక ప్రసంగం చేశాడు. పేతురు చేసినటువంటి ఆ ప్రసంగంలో ప్రత్యేకత ఏంటంటే ఆయన వాక్చాతుర్యంతో ప్రసంగం చేయలేదు, వాక్ శక్తితో నింపబడి ప్రకటించాడు అని ఉంది. ఆ పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలు మాట్లాడుచూ దేవుని మహిమపరిచిరి. ఆ గుంపులో సీమోను పేతురు కూడా ఉన్నాడు. సీమోను పేతురు ఆ రోజు ఉపదేశంలో ఉపయోగించింది వాక్చాతుర్యం కాదు, వాక్శక్తి.
సువార్త ప్రకటించే బాధ్యతను భుజాన వేసుకున్న ప్రతి ఒక్కరూ మనందరం వాక్ చాతుర్యం జోలికి వెళ్ళకూడదు. వాక్ శక్తితో నింపబడుట కొరకు ప్రార్థించాలి, కనిపెట్టాలి, పొందుకోవాలి, పని చేయాలి. వాక్ చాతుర్యంతో ఎంత తీయని మాటలు మాట్లాడి చక్కగా ఒక గంటన్నర ప్రసంగం చేస్తే ప్రసంగం అయిపోయిన తర్వాత విన్నోళ్ళు అబ్బా ఎంత బాగా చెప్పారండి, అద్భుతం అని పొగిడి వెళ్ళిపోతారు. కానీ వాక్ శక్తి చేత నింపబడి వాక్యాన్ని ప్రకటిస్తే జనాలు పొగడటం కాదు, పొడవబడతారు అని రాసుంది. ఏమవుతారని ఉంది? అవునండి, సీమోను పేతురు వారికి వాక్యం ప్రకటించాడు. ఎలా ప్రకటించాడంటే వాక్ చాతుర్యంతో కాదు, వాక్ శక్తితో ప్రకటించాడు. వాక్ శక్తితో వారికి ఏమి ప్రకటించాడో తెలుసా? సిలువ వేయబడిన యేసును ప్రకటించాడు. సిలువ వేయబడిన యేసును ప్రకటించాడు. మీరు ఆయనను దుష్టుల చేత బంధించి సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెనో. ఆయన నామమందలి విశ్వాసం ఉంచిన వారందరికీ రక్షణ కలుగునట్లు దేవుడు ఆయనను ఏర్పరిచాడు. ఆయన నామమందలి విశ్వాసము, ఆ నామమును బట్టి కలిగిన శక్తే ఇప్పుడు మీరు చూస్తూ వినుచూ ఉన్న ఇదంతా అని సీమోను పేతురు ప్రకటిస్తే అపోస్తల కార్యం 2వ అధ్యాయము 37వ వచనంలో కానీ మీరు చూడగలిగితే ఇలా ఉంది. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని. సహోదరులారా, చూడండి, పుట్నోట్లో ఏమని ఉంటుంది? పొడవబడి. హృదయములో నొచ్చుకొని, పుట్నోట్లో ఉంది పొడవబడి. ప్రసంగం భలే బాగుంది సార్ అని పొగిడిపోలా, పొడవబడ్డారు. పొడవబడి సహోదరులారా, వాళ్ళు అడుగుతున్నారు, సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తలులను మేమేమి అడుగగా, చేతుమయ్యా? శతాధిపతి అయితే, పౌలు శీలలను బంధించిన శతాధిపతి అయితే రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని అడిగాడు. అదే మాట ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు, మేమేమి చేతుము? పొడవబడ్డారు, నొచ్చుకున్నారు. వాక్ శక్తికున్న దమ్ము అది. దేనికున్న దమ్ము? వాక్ శక్తికున్న దమ్ము. వాక్ చాతుర్యానికి అది లేదు. వాక్ చాతుర్యం మనుషుల పొగడ్తలను అందుకుంటుంది. వాక్ శక్తి మనుషుల హృదయాలను పొడిచి వారిని దేవునికి లోబరిచి రక్షణలోకి నడిపిస్తుంది. సిలువలేని సువార్త విలువలేని వార్తే. సిలువలేని ప్రకటన విలువలేని ప్రకటనే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే సిలువను పక్కకు పెట్టేసి ఏవేవో పనికిమాలిన విషయాలన్నిటిని తీసుకొచ్చి యేసు సిలువ, మరణ, పునరుద్ధానములు, ఆయన బలియాగమును కూర్చిన సత్యాన్ని పక్కన పెట్టేసి మిగిలిన చెత్తంతా చెప్పి ఏం ప్రయోజనం? ఒకవేళ ఒక ప్రసంగికుడిగా ఆ సోదంతా నేను చెబితే నా ప్రభు సిలువ వ్యర్థమైపోతుంది. సిలువ వ్యర్థం కాకుండా సిలువ కార్యం అర్థవంతంగా జరగాలంటే ప్రజలందరికీ యేసు సిలువ ప్రకటితం కావాలి, ప్రకటించబడాలి. అది వాక్ చాతుర్యంతో కాదు, వాక్ శక్తితో ప్రకటింపబడాలి. ఆ వాక్ శక్తిని అనుగ్రహించేది పరిశుద్ధాత్మ, దేవుడే. ఆ వాక్ శక్తిని నీకు నాకు మనకి ఇవ్వడానికి ఆసక్తి కలిగి ఉంది దేవుడే. కాబట్టి ఇది చదివిన దానిలో నుండి మనకు అర్థమవుతున్న సంగతి. మనం చదివిన దానిలోంచి మనకు అర్థమవుతున్న సంగతి. ఈ ఒక్క పాయింట్లోనే యేసు సిలువ వ్యర్థమైద్దా, ఇంకా మరి దేనిలోనన్నా యేసు సిలువ వ్యర్థమైద్దా అనే కొద్దిగా మనం ధ్యానిద్దాం. ఇప్పుడు నేను చెప్పింది జస్ట్ ఉపోద్ఘాతంగా తీసుకోండి. ఇక నుంచి చెప్పేయి పాయింట్స్ వైజ్డ్గా రాసుకోండి. ఎక్కడ ఒకవేళ నోట్స్ ఉంటే పెన్ను పేపర్ తీసుకొని రాసుకుంటే రాసుకో, కానీ అంతకంటే ముఖ్యంగా నీ హృదయంలో ముద్రపడాలి. వాటిలో మొట్టమొదటిది, యేసు సిలువ ఎప్పుడు వ్యర్థమైద్ది? ఏమండి, ఎప్పుడంటే యేసు సిలువ లోకానికి ప్రచురపరచబడవలసి ఉండగా
ప్రచురించవలసిన వారు ప్రచురించకపోతే, తమ బాధ్యతను నెరవేర్చకపోతే, యేసయ్య శిలువ, ఆ శిలువను గూర్చిన సత్యం అనేకులకు అందజేయకపోతే, చేరకపోతే శిలువ వ్యర్థమే అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.